పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు పా చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే ఇవాళ. కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అమాయకమీర్ కించం. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినామో అర్థమైతలేదు నాకైతే. ఆ అమ్మాయి లాయర్ ఎందుకైందో ఆ అమ్మాయికి అర్థమైతలేదు. మీరు ఈ కేసు ఎందుకు ఇంటుండ్రం సరే, అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటే కానీ. ఐ వాంట్ టు ఆస్క్ ద కోర్ట్ సార్. ఎడబోతున్నాం సార్ మనం ఈరోజు. హలో బ్లూ షర్ట్, నిన్నే. హలో, లుక్ మై ఐ టు ఐ. ఎడబోతున్నాం అంటున్నా. ఈరోజు సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే పాస్వర్డ్లు అంట సార్. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు యువర్ ఆనర్? ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఎట్టు చూసినా కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్, పిక్చరైజేషన్, గ్లోబల్ వార్మేషన్. అసలు గ్లోబల్ వార్మేషన్ అంటే ఏంటో తెలుసా సార్ మీకు? డిఫెన్స్ లాయర్ సోమశేఖర్ గారు. నా పేరు సోమశేఖర్ కాదు, సుశీల్ రావు ద్వారకా ప్రసాద్ గారు. ద్వారకా ప్రసాద్ వాడవడు నాకు తెలియక అడుగుతా సార్. ఇంత పెద్ద స్కెచ్ చేసి డ్రామా అంతా నడిపిస్తుందా హాంకాంగ్ చాణక్య అని మీకు తెలియదా సార్? తెలుసు, తెలియదు. జోగిపేట్ బీటెక్ టాపర్ సార్ నేను. 41% సెకండ్ అటెంప్ట్. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్, సిగ్గుపడకు, రైట్ చూడండి. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు జనాలకు చూపియ్యరు ప్లీజ్. యువర్ ఆనర్, అసలు ఈ రోజు సంగారెడ్డి, జోగిపేట్ మొత్తం కంట్రీలో ఎంత % యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా యువర్ ఆనర్? చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తుర్రని ఈడకొచ్చినాం సార్. ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తుర్రని అందరు అమెరికాకి పోతుర్రు. అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా. ఇక ఇట్లా పోతూనే ఉంటే వేర్ ఇస్ ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 3 సార్. మీరు మాత్రం అందుకే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు. ఎందుకు? మాది జోగిపేట, అలాది హాంకాంగ్, అంతే కదా సార్. మేము లేనోళ్ళం, వాళ్ళు ఉన్నోళ్ళు. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక జాగాలో ఉండద్దా సార్? మీరున్నారు కదరా. కానీ మేము లేనోళ్ళం కదా సార్. కోర్టులో ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా ఉండదు. ఎందుకు ఉండదు సార్? ఇప్పుడు కోర్టులో ఉన్నోళ్ళు అందరూ ఈడు ఉన్నారు, మరి లేనోళ్ళు లేనట్టే. చూసిండ్రా సార్?